ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జో యూనివర్స్. ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మేము జూ కి వెళ్ళాము. అక్కడ ఏమేమి అనిమల్స్ ఉన్నాయో మేము ఏమేమి చూసామో అవన్నీ ఈ వీడియోలో చూపిస్తాను. ఫ్రెండ్స్ లెట్స్ గో. సో మేము అయితే సఫారీ ప్లస్ జూ అనేసి టికెట్స్ తీసుకున్నాము. అడల్ట్స్ కి అయితే పర్ హెడ్ 480 రూపీస్, అలాగే చిల్డ్రన్స్ కి అయితే 260 రూపీస్. ఇది చూడండి, ఇది అండి సఫారీ బస్సు. ఇందులో అయితే మేము సఫారీకి వెళ్ళాము. ఫస్ట్ అయితే వాళ్ళ డీడ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అవి స్పాట్ చేసి చూపిస్తారు. ఫస్ట్ అక్కడికైతే వెళ్దాం పదండి. మా పిల్లలు అయితే చాలా ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు ఏమేం యానిమల్స్ వస్తాయి అనేసి. ఇక్కడ చూడండి పీకాక్ కనిపిస్తుంది కదా, చిన్నగా ఉంది, దూరంగా ఉంది. అదైతే చాలా బాగుంది పీకాక్. ఇక్కడ పక్కనే డీర్స్ ఉన్నాయి. ఇక్కడైతే కొన్ని డీర్స్ ఉన్నాయి. కొంచెం ముందుకెళ్తే చాలా డీర్స్, ఇక్కడ నుండి అయితే కొంచెం ముందుకెళ్ళాక చాలా డీర్స్ ఉంటాయంట ఆయన చెప్పారు. ఇక్కడ చూడండి చాలా డీర్స్ ఉన్నాయి. వీటికైతే గడ్డి వేరే దగ్గర నుండి తీసుకొచ్చి వెహికల్ లో తీసుకొచ్చి వీటికి వేస్తున్నారు. అవి ఎలా తింటున్నాయో చూడండి. ఇక్కడ చూడండి చాలా రకాల డీర్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి బైసన్ తెలుసు కదా, అది ఎంత పెద్దగా ఉందో చూడండి. బైసన్, డీర్స్ ఇవన్నీ కలిసే గడ్డి తింటున్నాయి. ఇక్కడ వేరే వెహికల్లో తీసుకొస్తుంటే మేము చూసాము. అలా తీసుకొచ్చి రోజు వీటికి వేస్తారంట. ఇక చూడండి చిన్న డీర్ ఎంత క్యూట్ గా ఉందో. మా పిల్లలు అయితే వీటిని చూసి చాలా ఎంజాయ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఏం యానిమల్ వస్తుంది అని అడుగుతా ఉన్నారు. ఇవి చూడండి నిల్చొని ఎలా చూస్తున్నాయో. ఇక్కడ చూసారా ఎలిఫెంట్స్. నెక్స్ట్ ఇక్కడ ఎలిఫెంట్స్ కూడా వాళ్ళే తీసుకొచ్చి చెరుకు గడలు ఉంటాయి కదా అవి వేస్తున్నారు. ఎలిఫెంట్స్ అయితే చెరుకు గడలు తింటున్నాయి. ఇక్కడ 100 years బ్యాక్ ఉన్న యానిమల్స్ కూడా ఉన్నాయంట. ఇంకా చూడండి వీటిని చూస్తే తెలుస్తుంది ఎన్ని ఇయర్స్ బ్యాక్ నుండి ఉన్నాయో అనేసి. ఇలా మనం యానిమల్స్ ని చూస్తుంటే మనకైతే న్యాచురల్ గా ఫారెస్ట్ లో యానిమల్స్ తిరుగుతాయి కదా, అలా చూసినట్టుగా అనిపిస్తుంది. కాకపోతే ఇక్కడైతే ఎలిఫెంట్స్ ని కట్టేశారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కూడా చిన్న లేక్ లాగా ఉంది, అక్కడ కూడా ఎలిఫెంట్స్ ఉన్నాయి. అక్కడ కూడా ఎలిఫెంట్స్ చెరుకు గడలు తింటున్నాయి. ఈ లొకేషన్ అయితే చూడడానికి చాలా బాగుంది, ఫారెస్ట్ లో చూసినట్టుగా అనిపిస్తుంది. ఇంకా చూడండి అందరు ఎలా ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు. నెక్స్ట్ అయితే బియర్స్ ఏరియా. ఇక్కడ చూడండి బ్లాక్ బియర్. ఇక్కడైతే చాలా బియర్స్ ఉన్నాయి. ఇక్కడైతే బియర్స్ కి కొంచెం షెడ్ లాగా కూడా వేశారు. ఇక్కడ బియర్స్ చాలా మంచిగా ఆడుకుంటున్నాయి. చూడండి ఇక్కడ చాలా బియర్స్ ఉన్నాయి. నెక్స్ట్ అయితే లెపర్డ్ ఏరియా. ఇక్కడ చూడండి లెపర్డ్ అయితే బయటనే ఉంది. మాకైతే బస్ పక్కనే ఉన్నట్టుగా ఉంది. భయం వేసింది చూడడానికి, కానీ మా పిల్లలు అయితే చాలా ఎక్సైటింగ్ గా అమ్మో లెపర్డ్ అనేసి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో వీటిని చూసుకుంటూ. బయటనైతే ఒక 2 leopards ని వదిలేశారు, లోపల మాత్రం చాలా లెపర్డ్స్ ఉన్నాయి. అవి చూడండి ఇలా ఫైటింగ్ చేసుకున్నట్టు ఒకదాని వెనకాల ఒకటి పరిగెత్తుకుంటూ ఫైటింగ్ చేసుకుంటున్నాయి. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే లయన్స్ ఏరియా. ఈ లయన్ చూడండి ఎంత పెద్దగా ఉందో. అసలు అది ఎంత పెద్దగా ఉందో తెలుసా, అది నిల్చుంటే అయితే మనిషి ఎంత ఉంటాడో హైట్ అంతా ఉంది అది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం చూడబోయేది బెంగాల్ టైగర్. మీరు ఎప్పుడు చూసుండారు కదా. ఇక్కడ చూడండి బెంగాల్ టైగర్ ఎంత పెద్దగా ఉందో వైట్ కలర్ లో. ఇప్పుడైతే సఫారీ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. మళ్ళీ జూలోకి వచ్చాము. జూలో ఏమేమి అనిమల్స్ ఉన్నాయో చూడడానికి. ఇక్కడ చూడండి ఫస్ట్ అయితే జీబ్రాస్ ఉన్నాయి. మా పిల్లలు చూడండి వాటిని చూసి ఎలా ఆడుకుంటున్నారో. జీబ్రాస్ అయితే చాలా బాగున్నాయి. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే జిరాఫీలు. ఇక్కడ చూడండి వాటి మెడలు అయితే ఎంత పొడవు ఉన్నాయో. చాలా పైకి అయితే వాటికి తినడానికి గడ్డి కట్టారు. అవి చూడండి ఎలా తింటున్నాయో. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే టైగర్ ఏరియాకి వెళ్ళాము. ఆ టైగర్ చూడండి దానికి ఆకలిస్తుందో ఏమో, ఈవినింగ్ టైం అయింది. అది అటు ఇటు తిరుగుతా ఉంది, ఫుడ్ కోసమో ఏమో చాలా సేపు తిరుగుతూనే ఉంది. మేము దాన్ని చూస్తుంటే అదైతే ఒక్కసారిగా అరిచింది. మాకైతే భయం వేసింది. జూ మొత్తం వినిపిస్తుంది అది అరుస్తుంటే, అంత పెద్దగా అరుస్తుంది. మా పిల్లలు అయితే వామ్మో అనుకున్నారు, చాలా భయపడినట్టుగా చేశారు. కానీ దాన్ని చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. అది ఎంత పెద్దగా ఉందో. ఇలా డైరెక్ట్ గా చూడడం అంటే చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది కదా. మేమైతే వేరే యానిమల్ని చూడడానికి వెళ్తుండే, మా బుడ్డోడు అయితే ఇంకా టైగర్ నుండి వెళ్ళిపోతున్నాం కదా అనేసి బాయ్ టైగర్ అని చెప్తున్నాడు. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఇక్కడ చూడండి ఆస్ట్రిచ్. అవి చూడండి ఎలా ఒకటి నిల్చొని ఒకటి కూర్చొని చూస్తున్నాయి. నెక్స్ట్ అయితే మేము డీర్స్ దగ్గరికి వెళ్ళాము. ఇక్కడ చూడండి వాటికి కొమ్ములు ఎంత పొడవుగా ఉన్నాయో డీర్స్వి.
ఇక్కడ చిన్న చిన్నవి పెద్ద పెద్దవి చాలా క్యూట్ గా ఉన్నాయి డీర్స్. అవి చూడండి నిల్చొని ఎలా చూస్తున్నాయో. మమ్మల్ని చూడడానికి ఎవరో వచ్చారు అన్నట్టుగా చూస్తున్నాయి. సో డీర్స్ దానికి ఎదురుగానే ఇక్కడ హిపోపొటమస్లు ఇలా వాటర్ లో పడుకొని ఉన్నాయి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఇక్కడ చూడండి ఎలిఫెంట్స్. చూడండి ఎంత బాగున్నాయో. వీటిని చూస్తుంటే ఏదో ఫారెస్ట్ లో చూసినట్టుగా అనిపిస్తుంది. ఆ ఫీలింగ్ అయితే వస్తుంది. అవి చూడండి చెరుకు గడలవి ఎలా తింటున్నాయో. అదివరకైతే మేము ఒకసారి జూకి వెళ్ళాము. అప్పుడైతే అవి వాటర్ తో కూడా ఆడుకుంటా ఉన్నాయి. ఇప్పుడైతే వాటికి ఫుడ్ కావాలనేసి ఫుడ్ తింటూ భలే ఎంజాయ్ చేస్తున్నాయి అవి. అవి చూడండి ఎంత నెమ్మదిగా నడుస్తున్నాయో. ఆయన చూడండి వాటికి మేత వేసే ఆయన ఏమో అక్కడ ఉన్నాడు. వాటి ట్రైనర్ ఎంత బాగా కూర్చున్నాడో. కానీ మనకైతే భయం వేస్తుంది కదా అలా దగ్గరికి వెళ్ళాలంటే. ఆయన మాత్రం ఆరామ్స్ గా కూర్చొని ఉన్నాడు అక్కడ. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మేము కింగ్ ఆఫ్ ఫారెస్ట్ తెలుసు కదా ముఫాసా దగ్గరికి వెళ్తున్నాము. ఫ్రెండ్స్ చూడండి అక్కడ ముఫాసా ఎంత పెద్దగా ఉందో చూపిస్తాను. మేమైతే చాలా ఎగ్జైటింగ్ గా అది ఏం చేస్తుందో అన్నట్టుగా దాని అరుపులు వినేసి వెళ్తున్నాం దాని దగ్గరికి. ఇక చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో ఈ లయన్స్ అయితే. చాలా పెద్దగా ఉన్నాయి. అవి చాలా ఆకలితో ఉన్నాయి. అరుస్తా ఉన్నాయి మేము అక్కడికి వెళ్ళే వరకు. వాటి సౌండ్ అయితే చాలా బాగుంది. ఇక చూడండి కింగ్ కోబ్రా ఇది. అది చూడండి ఎలా ముడుచుకొని పడుకుందో. ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఇక్కడ బర్డ్స్ ఎలా ఉన్నాయో. ఇక్కడైతే క్యూట్ క్యూట్ బర్డ్స్ అన్ని కలర్స్ బర్డ్స్ చాలా బాగున్నాయి. చూడడానికి అయితే చాలా బాగా అనిపిస్తున్నాయి. ఇలా కలరింగ్ తో ఉంటే మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా చూడడానికి. ఇక చూడండి డిఫరెంట్ కలర్స్ బర్డ్స్ ఉన్నాయి. నెక్స్ట్ అయితే మేము కొండంగల్ దగ్గరికి వెళ్ళాము. అవి చూడండి వాటి తోక చూడండి ఎంత పొడవుగా ఉందో. వాటి మొహం అయితే బ్లాక్ గా. అవి చూడండి ఉయ్యాలు ఊగుతున్నాయి ఇక్కడ. హ్యాపీగా ఆడుకుంటున్నాయి. ఇది చూడండి ఇది ఒక టైప్ ఆఫ్ మంకీ. డిఫరెంట్ గా ఉంది. బొద్దుగా చిన్నగా ఉంది. అది లోపలికి వెళ్ళిపోతుంది. ఫైనల్ గా అయితే మేము ఒక ఫన్నీ మూమెంట్ చూసాము. అదేంటంటే ఇక్కడ చూసారా మంకీ ఒక పిల్ల దగ్గర అయితే ఇక్కడ బాక్స్ లాగేసుకొని దాంట్లో ఏముందో అనేసి అది ఓపెన్ చేస్తా ఉంటే అదేమో రావట్లేదు. సో వాళ్ళు తీసుకుంటారని అది పైకి ఎక్కేసింది. ఆ డబ్బానైతే అటు ఇటు పడేసి అసలు ఓపెన్ చేయడానికి చాలా ట్రై చేస్తుంది. కానీ అదైతే రావట్లేదు. సో ఫైనల్ గా అయితే ఓపెన్ చేసి అందులో పూరీలు ఉంటే తినేస్తుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ జూ వీడియో అయితే. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.